హాయ్ ఎస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనే దాన్ని ఎలా యూజ్ చేయాలని దాన్ని తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో ఆర్ట్ హిస్టరీ బ్రష్ అనే దాని నుంచే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక న్యూ ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. న్యూ ఇమేజ్ ఓపెన్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+O. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ నుంచి నేను ఓపెన్ చేసుకుంటున్నాను వాల్పేపర్స్. థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక ఈ వాల్పేపర్ని నేను ఓపెన్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఒక కొత్త ఇమేజ్ని తీసుకొని కొత్త ఇమేజ్ తీసుకొని దీంట్లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ టూల్తో యూజ్ చేసుకొని సో నేను దీన్ని క్లోజ్ చేసేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేసి చిన్న చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ని ఎలా యూజ్ చేయాలని చూద్దాము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆప్షనల్ టూల్ బ్యాట్లో బ్రష్కి సంబంధించి మనం ఏవైతే అనుకున్నామో ఆ ప్రీవియస్ బ్రష్ టూల్స్లో చెప్పిన అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మోడ్ వచ్చేసి డార్క్ అయినా లైట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒపాసిటీ వచ్చేసి ఇది వచ్చేసి స్టైల్. ఈ స్టైల్ని డిపెండ్ అయ్యి ఇది అప్లై అవుతుంది. సో నేను ఇక్కడ Ctrl+J అని ఇంకొక డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేసుకున్నాను. చూసారు, నేను Ctrl+J అని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లేయర్ 1 కాపీ అని వచ్చింది. సో నేను దీన్ని మినిమైజ్ చేసుకొని నేను బ్రష్ సైజ్ని పెంచుకొని నేను క్లిక్ చేసినంత మాత్రాన నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏదైతే ఉందో ఆ కలర్ అప్లై అవుతుంది. సో నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ కలర్ అనేది మనకి అప్లై అవుతుంది. సో నేను దీన్ని చేంజ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా అంటే మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ టైప్ సరికొత్త బ్యాక్గ్రౌండ్స్ అలాంటి వాటిని డిజైన్ చేయడానికి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు దీని మీద మళ్ళీ క్లియర్గా ట్రై చేస్తాను. లూజ్ కర్వ్ లాంగ్ చూసారా, ఈ విధంగా. సో ఇలాగా మనకు కావాల్సినట్టుగా అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి టూల్ అనేది యూజ్ చేయడం అనేది వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదా varadhitutorials@gmail.com అనే మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.